అందరికీ షలాం. ప్రార్థన. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎలోహిం నన్ను చేరదీయుచున్నందులకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదోనై కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము అని వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తోత్రం. ఎలోహిం తన ప్రజలకు బలమును అనుగ్రహించును, ఎలోహిం తన ప్రజలకు సమాధానము కలుగజేసినని వారిని ఆశీర్వదించును అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారిని నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని వాగ్దానం చేసిన హషం మీకు స్తోత్రం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించి నందులకు తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అదోనాయి యందు నమ్మికయించు వారిని కృప ఆవరించుచున్నదని వాగ్దానము చేసిన ఎలోహిం మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తండ్రి నీ సారూప్యతలోనికి మారగలిగే అవకాశం మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మోచకుడైన నజరేయుడిని విశ్వమెస్సయ నామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుతున్న నా యేషువా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుతున్న నా యేషువా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుతున్న నా యేషువా, నీకే నా ఆరాధన. సంఖ్యాకాండము 32వ అధ్యాయము ధ్యానించుకుంటున్నా. ఇక్కడ యోర్దాను నది దాటక మునిపే యోర్దాను అద్దరిన రూబేనీయులు, గాదీయులు మోషే వారిని ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. మాకు పశువులు అనేకం ఉన్నాయి, మా మంద ఇక్కడ సురక్షితంగా జీవించడానికి అనుకూలంగా ఉన్నది, కాబట్టి మేము ఇక్కడ ఉండవచ్చునా అని మోషే వారు అడిగినప్పుడు, మీరు ఇజ్రాయేలీల యొక్క
హృదయములను అధైర్యపరిచే పని చేస్తూ ఉన్నారు. మీ తండ్రుల వారే మీరు చేస్తూ ఉన్నారు. మీ తండ్రులని నేను వేగు చుట్టానికి ఆ దేశమునకు పంపించినప్పుడు అక్కడ ఉన్న జనాంగాన్ని చూసి వారు మరి ఇజ్రాయేలీలకు ఆ హృదయములో అధైర్యము పుట్టించారు. కాబట్టి వారికి ఇచ్చిన దేశానికి వెళ్ళక మునిపే అరణ్యములో మరి 40 సంవత్సరాలు మరి ప్రయాణములో వారు నశించిపోయారు. హషేం వారిని పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో ఎవరైతే మరి అనుసరించారో వారు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశమును స్వతంత్రించుకునే వారిలో ఉన్నారు. మిగతా వారందరూ కూడా ఆయనకి విరోధముగా వ్యతిరేకముగా మరి ఎదురు తిరిగి ఆలోచనలు కలిగి అవిధేయత కలిగి జీవించటం వల్ల వారందరూ కూడా అరణ్యములో చనిపోయారు. మరి మీరు కూడా ఇప్పుడు ఇజ్రాయేలీయులు యుద్ధమునకు మీ సహోదరులు యుద్ధములో పాల్గొంటూ ఉంటే మీరు ఇక్కడ ఉండి మరి కూర్చున్న ధర యుద్ధంలో పాల్గొనకుండా అని అయినప్పుడు మరి మోషే వారికి రూబేను, గాదీలు ఈ విధంగా సెలవిస్తూ ఉండాలి. లేదు, మేము మా పితరుల వల్ల మేము చేయము, కానీ ఇజ్రాయేలీయులు వారి వాగ్దానం అందరూ కూడా వాగ్దాన దేశంలో వారి స్వాస్థ్యము పొందుకునే వరకు కూడా మేము యుద్ధంలో పాల్గొంటాము. యుద్ధం వారు ఎప్పుడైతే వారి స్వాస్థ్యాన్ని పొందుకుంటారో అప్పుడు తిరిగి మా పిల్లల యొద్దకు, మా ఇండ్లకు, మా పురములకు మేము తిరిగి వస్తాము. ఈ ప్రదేశము మాకు స్వాస్థ్యముగా ఇవ్వు, మాకు కానాను ప్రదేశములో మాకు స్వాస్థ్యం వద్దు అని ఈ రూబేను, గాదీయులు మోషేకు సెలవిచ్చినప్పుడు మరి వారి ఆలోచన మోషే గారికి కూడా నచ్చి అక్కడ ఉన్న ఇజ్రాయేల్ సమాజం అంతటిని పిలిచి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదిగో ఇజ్రాయేల్ సమాజమా, వీరు మనతో కూడా యుద్ధమునకు వస్తారు, కానీ యుద్ధమునకు వచ్చి మన వాగ్దాన దేశంలో స్వతంత్రించుకున్న తర్వాత వీరికి ఇక్కడ ఉన్న దేశము అమోరియు రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును వీరికి స్వాస్థ్యముగా ఇవ్వండి. రూబేనీయులకు, గాదీయులకు ఇవ్వండి, స్వాస్థ్యముగా ఇవ్వండి. అలా కాకుండా వారు తిరిగి ఇక్కడ యోర్దాను యువతలకి రాకుండా యోర్దాను అవతల ఉన్న మరి కానాను ప్రదేశంలో ఉంటే వారికి అక్కడే స్వాస్థ్యము ఇవ్వవలసి ఉంటుంది అని ఇజ్రాయేల్ సమాజం అందరికీ కూడా పిలిచి మోషే గారు తెలియజేసినట్టుగా ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యుద్ధము చేస్తూ ఉన్నాం. వారి వలె యుద్ధము ఎవరితో చేస్తున్నాం? మనము కత్తులతో మరి ఈటలతో బాణాలతో కాదు యుద్ధం చేసేది. మనము అంతరంగంగా మన మనస్సుతో, మన యొక్క శరీరముతో మనము ఈ లోక అపవాదిని జయించడానికి, మరణమును జయించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఎలోహిం వారి ఆజ్ఞలను, కట్టడలను, నియామకనే కాలాలను మరి మనము నెరవేర్చడానికి, అనుసరించడానికి మనము ఎంతో ప్రయాసపడవలసి ఉన్నది, నీతి నెరవేర్చడానికి. కాబట్టి అలాంటి ఆంతరిక యుద్ధమును, ఆత్మను మనము బలపరచుకోవడానికి, ఆత్మను ఆయన యొద్దకు, ఆయన నిత్య జీవరాజ్యంలో చేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము, యుద్ధం చేస్తూ ఉన్నాము. కాబట్టి అప్పుడు కత్తులతో మరి యుద్ధం చేశారు. ఇప్పుడు మనము అపవాది యొక్క అగ్నిబాణాలను ఎదుర్కొనే ప్రయత్నంలో యెషువా వారు ఇచ్చినటువంటి, హషేం వారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలను మనం శిరస్త్రాణాలుగా మరి మనం ధరించి అపవాదిని ఎదుర్కొనే మరి క్రమములో మనము వెనకడుగు వేయొద్దు, అధైర్యపడవద్దు అని మరి హషేం వారు ఈ దినమున నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్.